కర్నూలు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మంత్రాలయం మండలంలోని నల్లవాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. నందవరం మండలంలో కూడా వాగులు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్న పరిస్థితి కనపడుతుంది. నిన్న రాత్రి నుండి చూసుకున్నట్లయితే జిల్లాలోని ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా రాత్రి నుండి వర్షాలు అనేది కురుస్తున్న పరిస్థితి నేపాటిల్లింది. అంతేకాకుండా ఈ నల్లవాగు ఉధృతంగా ప్రవహించడంతో విద్యార్థుల ఆర్టీసీ బస్సు నీటిలో చిక్కుకున్న పరిస్థితి. వాగును దాటేందుకు ఆర్టీసీ డ్రైవరు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడం చేత ఆర్టీసీ బస్సు పూర్తిగా దాటలేక నీటిలోనే నిలిచిపోయిన పరిస్థితి కనపడుతుంది. అయితే అక్కడ విద్యార్థులు ఆ బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. స్థానిక ప్రజలు ఆర్టీసీ బస్సుని బయటికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఎమ్మిగనూరు మండలంలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం దగ్గర కూడా ఇదే పరిస్థితి కనపడుతుంది. ఆర్టీసీ బస్సు పూర్తి స్థాయిలో వాగులో చిక్కున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ ప్రజలైతే చాలా ఇక్కట్లు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఓవరాల్గా కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ప్రజలైతే వారి వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని చెప్పవచ్చు. పూర్తిగా ఎక్కడ చూసినా కానీ ఈ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి, అది ఉదయం నుండి ఈ విధంగానే కొనసాగుతున్న పరిస్థితి. వాగులు వంకల పొంగిపొల్లడంతోనే ఇటువంటి సమస్య అయితే తలెత్తిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరి కొన్ని ప్రాంతాల్లో అయితే పూర్తిగా వర్షపు నీరు పంట పొలాల్లోకి వచ్చి చేరడంతో రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద కర్నూలు జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.